వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే నాయం హంతి న హన్యతే. ఓ అర్జున, ఎవరిని చంపేది? ఏనం వేత్తి హంతారం యశ్చేనం మన్యతే హతం. ఈ జీవాత్మ చంపేది కాదు, చంపబడేది కాదు. కాబట్టి ఎవరిని ఎవరు చంపుతున్నారు? అవును కదా, ఆత్మ. కాబట్టి ఇక్కడ భౌతికంగా లౌకికంగా చూసే వాళ్ళకి అర్జునుడు భీష్ముడిని చంపుతున్నాడు అని చెప్పి అనిపించవచ్చు. కానీ వాస్తవంగా అనలైజ్ చేస్తే లోన ఆత్మ శరీరాలు. సో ఈ కర్మలు జరుగుతున్నాయి, శరీరాలు వదిలేసి ఆత్మ వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ధర్మాన్ని పాటించడం వల్ల లాభం ఏం జరుగుతుంది? ఆ వచ్చేటువంటి సుఖ దుఃఖాలను ఓర్చుకోవడం వల్ల అర్జునుడికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అది గొప్ప మేలు. అదేవిధంగా భీష్ముడు కూడా తన యొక్క ధర్మాన్ని పాటించి యుద్ధం చేసి ఈ వచ్చే సుఖ దుఃఖాలను ఓర్చుకుంటే ఆయనకి ఆత్మ సాక్షాత్కారం కలిగింది. కాబట్టి వ్యక్తి తన యొక్క స్వధర్మాన్ని పాటించడం వల్ల కలిగే లాభం ఏంటి అంటే ఆధ్యాత్మిక ఉన్నతి, శారీరక భ్రాంతి నుంచి, శారీరక చేతనం నుంచి బయటపడి ఆధ్యాత్మిక చేతనాన్ని పొందటం. ఇది ముఖ్యం, ఇది అసలైన ఫలం. భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే, ఇది నేర్పడం కోసమే. సో కాబట్టి ఆత్మ చంపేది కాదు, చంపబడేది కాదు. అంతా జరిగేది దేని ద్వారా? ప్రకృతితో ఏర్పడినటువంటి మనస్సు, బుద్ధి, శరీరం, స్థూల సూక్ష్మ దేహంలో ఉండే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇత్యాదుల ద్వారానే ఈ కర్మలన్నీ జరిగేది. సో ఈ కర్మలన్నీ ఈ 3 గుణాలతో ఏర్పడినటువంటి వీటి ద్వారా జరుగుతున్నాయి. ఆత్మ అనవసరంగా ఇవన్నీ నేను చేస్తున్నా అని చెప్పి అనుకొని ఇలా మోహంలో ఉంటుంది. ఈ మోహాన్ని పోగొట్టడం కోసమే ఈ యొక్క ధర్మాన్ని నిర్వర్తించడం, వచ్చేటువంటి సుఖ దుఃఖాలను ఓర్చుకోవడం. నజాయతే